నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మరొకసారి కరోనా తన పంజా విసురుతున్న వేళ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, ఎలా ఉన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మళ్ళీ ఒకసారి కరోనా తన పంజాని విసరబోతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అంతకు ముందున్న కరోనా లాగే ఇది కూడా తీవ్రంగా ఉంటుంది అనుకుంటున్నారా? అంతకుముందు ఫస్ట్ టైం రాగానే చాలా భయపడ్డారు కరోనా అంటే. ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారా, సీరియస్గా ఉందనుకుంటున్నారా? నిజమే, గతంలో వచ్చినటువంటి వైరస్ ఏదైతుందో చాలామంది భయపడ్డారు. దేశమంతా భయపడింది. ప్రపంచ దేశాలలో కూడా అల్లకల్లోలం అయిపోయినారు. భారతదేశంలో చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ ముందుకు నడిచినాము. ఆ ధైర్యంతో మన జనజీవన స్రవంతి జరుగుతూ ఉన్నది. భారత ప్రభుత్వం కూడా సరైన నిర్ణయాలు సరైన టైంకు తీసుకుంటూ ప్రజలను ఉద్దేశించి భయపడకుండా మీరు ముందుకెళ్ళండి, కాకపోతే జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మీన్ వైల్ ఇప్పుడు వచ్చే ఈ మన సమ్మక్క జాతర మేడారం, ఎస్పెషల్లీ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్, మిగతా పక్క రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క సమ్మక్క జాతరకు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా దైవభక్తితోటి వాళ్ళు తప్పకుండా వస్తారనే నమ్మకం కూడా ఉంది. అందులో మా మంత్రి గారు సీతక్క గారు కూడా అదే ప్రదేశానికి చెందిన మహిళా మంత్రి కాబట్టి ఆమె సరైన నిర్ణయాలు తీసుకుంటూ జనావాహిని సరైన పద్ధతిలో నడిపించి పేరు ప్రఖ్యాతులు అక్కడికి వరకు ఆ దేవుని భక్తికి కాపాడి ముందుకు అందించే అటువంటి బాధ్యతలు తీసుకుంటున్నారు. కలెక్టర్ గారు మిగతా ఉన్నతాధికారులు కూడా దారి పొడుగునా వారికి ఏ అవసరాలు ఉంటాయి, నిబంధనల మేరకు ఎట్లా మసలుకోవాలి అనేటువంటి సూచనలు అవి చేస్తుంటారు. తప్పకుండా ఆ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. జనాభాలో కూడా ఒక ప్రత్యేకత ఏమంటే గతంలో కంటే ఇప్పుడు భయం లేదు. అది ఎంత వైరస్ అన్నా కానివ్వండి. ఎందుకంటే గతంలో ఎందుకు వస్తున్నది, ఎట్లా వస్తున్నది, దాని ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటున్నాయి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, అట్లాంటి సిమ్టమ్స్ వాళ్ళకు కొంచెం తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నడుస్తారని ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు గతంలో లాక్డౌన్ అనేది పెట్టడం జరిగింది కరోనా తీవ్రతరమైనప్పుడు. ఈసారి కూడా కరోనా అంత తీవ్రతరం అయితే లాక్డౌన్ పెట్టాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అట్లాంటి భయం ఏం లేదు. ఒకవేళ అట్లాంటి ఇప్పుడు కేసులు ఏమీ పెద్దగా జనరేట్ కావట్లేదు. మీన్ వైల్ కూడా జనం కూడా ధైర్యంగా ఉన్నారు. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. స్ప్రెడ్ కాకుండా కూడా కాపాడుకుంటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు సరైన దిశలో నడుపుకుంటూ ముందుకు సాగుతారని చెప్తున్నారు. ఇప్పుడు కరోనా రాబోతుంది, మళ్ళీ తన పంజా విసురుతుంది అన్న వేళ మాస్క్ తప్పనిసరి అని చెప్తున్నారు. సో దీన్ని ఎలా తీసుకోబోతున్నారు? కరోనా టైంలో మళ్ళీ అంతే అటాక్ చేస్తే లాక్డౌన్ పెట్టే పరిస్థితి ఉందనుకుంటున్నారా? గతంలో ఒక 2-3 ఇయర్స్ జరిగినటువంటి అదే జలుబు, అదే కోవిడ్ మళ్ళీ రిపీట్ అయినట్లయితే సామాన్య మానవుడు బ్రతకలేని రోజులు, చాలామంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగానే ఈ మాస్క్ పెట్టుకోవడం చాలా మంచిది. ప్రజలందరికీ కూడా నా విన్నపం ఇస్తున్నాను. ఒకవేళ కరోనా వచ్చే సూచనలు ఉన్నవారు ఓకే, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? మాస్క్ తప్పనిసరి పెట్టుకోవాలి. ఇంట్లో ఉన్న విండోస్ కానీ డోర్స్ కానీ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఉన్న దుమ్ము ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే మనం జాగ్రత్త. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు? నేను షుగర్ పేషెంట్ కాబట్టి దాదాపుగా అది కొలెస్ట్రాల్ లేని ఫుడ్ ఎక్కువ యూజ్ చేస్తున్నా. ఈ మధ్య మళ్ళీ ఎగ్స్ తినడం కూడా ప్రారంభం చేయడం జరిగింది. దాని ముందు జాగ్రత్త చర్యగా సిరిధాన్యాలు ఎక్కువ తీసుకుంటున్న ఆహారాన్ని బట్టి షుగర్ కంట్రోల్ ఉంటుంది. కానీ ఎక్కువ షుగరు ఉన్న వాళ్ళకు చాలా జాగ్రత్త పడితే చాలా బాగుంటుందని ఒక ఆలోచన. అంటే ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న కరోనా రాబోతున్న సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అనుకుంటున్నారు? మంచి ఫుడ్ తీసుకోవాలండి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువ ఆకుకూరలు బాగా తీసుకోవాలి. ఆకుకూరలు తీసుకున్నట్టయితే దాని విటమిన్ ఈ సంబంధించినటువంటి ఆహారం ఉంటుంది కాబట్టి, విటమిన్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు. దాని వచ్చిందని చెప్పి దాన్ని భయపడి మనం కుంగిపోయినట్టయితే నిజానికి కరోనా లేకున్నా నిజానికి కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎటువంటి భయం లేదు. కానీ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అంటే లాస్ట్ టైం 2 years బ్యాక్ వచ్చినటువంటి కరోనాని మర్చిపోయి ఇప్పుడే సహజం మామూలుగా చేస్తున్నారు, అందరూ మర్చిపోయారు. నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో మళ్ళీ ఇప్పుడు కరోనా తన పంజా విసిరబోతుంది. లాక్డౌన్ వల్ల చాలా మంది ఉద్యోగాలు పోయినాయి, నిరుపేదలు చాలా మంది రోడ్డును పడ్డారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సో మళ్ళీ తన పంజా విసిరబోతున్న టైంలో లాక్డౌన్ పెడుతుంది అనుకుంటున్నారా? పెడితే మీ పరిస్థితి ఏంటి, యూత్ పరిస్థితి? లాక్డౌన్ అనేది అది సెకండరీ విషయం. ఫస్ట్ అయితే మనం మన జాగ్రత్తలో ఉండడం బెటర్. ఎందుకంటే అప్పుడు కరోనా వచ్చి చాలామంది చనిపోయిళ్ళు,
ఇంకా ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండేది మంచిది. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు అనేది అందరికీ అవగాహన వచ్చింది. అదే దాంతో అందరూ మంచిగా డైట్ కానీ ఈ పద్ధతులన్నీ పాటించుకుంటూ, అలాగే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టింది, బాగానే ఉంది. కాకపోతే అందరూ ఒకరి మీద ఒకరు వెళ్తున్నారు. అలా వెళ్లకుండా మనం 10-20 రూపాయల కోసం ఆలోచించుకొని మన ప్రాణాల మీదకి తీసుకొచ్చుకోవద్దని నేను అనుకుంటున్నాను. ఒక 20-30 రూపాయలు పోయినా కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కొంచెం దూరం ఉండేటట్టు ఇప్పటి నుండే సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలని చెప్తున్నాను అంతే. ఓకే, అంటే ఈ కరోనా రాకుండా కానీ వచ్చిన తర్వాత కానీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అనుకుంటున్నాం? డ్రై ఫ్రూట్స్, నాన్ వెజ్ కానీ, మంచి పండ్లు, కూరగాయలు అలాంటి పౌష్టికమైన ఆహారం తీసుకోవడం మంచిదని, పాలు, గుడ్లు అట్లాంటివి తీసుకోవాలని అనుకుంటాను. అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ మాస్క్ తప్పనిసరి అని చెప్తున్న క్రమంలో ప్రజలు ఆల్రెడీ అందరూ కూడా మాస్క్ పెట్టుకొని బయటికి రావడం, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే కరోనా మళ్ళీ విజృంభిస్తున్న వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? లాక్డౌన్ వస్తుంది అనుకుంటున్నారా? అమ్మ లాక్డౌన్ అంటే రాకుండా ముందుగానే మనం పసిగట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆరోగ్య రీత్యా. ఎందుకంటే గత అనుభవాలు మనకు గుణపాఠం నేర్పించినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తనకు తానుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, భవిష్యత్తును మంచిగా చూసుకోవాలి. మరి కుటుంబంతో సఖ్యతగా ఉండాలి అంటే, మంచిగా జీవించడం లోపల మంచిగా ఉండాలి అంటే మనం తప్పకుండా కరోనా విషయం లోపల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అంటే గతంలో కరోనా వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు. ఇప్పుడు వస్తున్న కరోనాకి భయపడే అవసరం ఉందనుకుంటున్నారా? అప్పుడు ఆల్రెడీ వచ్చింది కాబట్టి ధైర్యంగా ఉందాం అనుకుంటున్నారా? ధైర్యం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అది పెద్ద మహమ్మారి కాదు. దానికి ఆరోగ్య సూత్రాలు కనుక మనం ఖచ్చితంగా పాటించినట్లయితే మనం ఖచ్చితంగా ఆరోగ్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో జరిగినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే అందుకనే మనం హెల్తీగా ఫుడ్ కూడా మంచిగా తీసుకోవడం, వ్యాయామం చేసుకోవడం, ఇట్లాంటి పరిశుభ్రతను పాటించుకోవడం, తర్వాత మాస్కులు వేసుకోవడం, ఇట్లాంటివి కనుక చేసినట్లయితే మనం చాలా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరు అంటువ్యాధి రాకుండా, ఇది ఒక రకంగా అంటువ్యాధి కాబట్టి మనం తగు జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే డిస్టెన్స్ను కూడా మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం మెయిన్ ఉంది. కాబట్టి మన ఇండియా అంటే చాలా పాపులేషన్ కలిగినటువంటి దేశం కాబట్టి మన జనాభాకు అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తే మనం సక్సెస్ఫుల్ కావచ్చు. కరోనా కాదు, ఏ వ్యాధి వచ్చినా కూడా ఆరోగ్య సూత్రాలను పాటిస్తే చాలా మంచిది. అంటే ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో మరణాలు జరిగినప్పటికి కూడా మన దేశంలో ప్రజలు కానివ్వండి, మన ఆహార పద్ధతులే మనల్ని కాపాడిని అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి కొత్త వేరియంట్ని తట్టుకోగలం అనుకుంటున్నారా? ఖచ్చితంగా తట్టుకోగలం. మనకు ఎందుకంటే దాదాపుగా ఇంతకుముందే గతం లోపల మన ఇండియా లోపల వ్యాక్సిన్స్ తీసుకోవడం జరిగింది. దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది మన బాడీలో ఆల్రెడీ ఉంది. ఇంకా ఎటువంటి వైరస్ వచ్చినా కూడా మన ఇండియా తట్టుకునేటువంటి అవకాశం ఉంది. రెడీలో కూడా ప్రభుత్వాలు కూడా అందుకు సంసిద్ధులై ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క పిహెచ్సి సెంటర్స్ లోపల వాళ్ళు వ్యాక్సిన్ ఇచ్చుకోవడం కానీ, లేకుంటే తగు జాగ్రత్తలు వాడవాడ లోపల వాళ్ళు సమావేశపరిచి పబ్లిక్ని మోటివేట్ చేయడం కానీ జరుగుతున్నది. కాబట్టి చాలా తక్కువగా అంటే మనకు రాకపోవచ్చు బహుశా. మేబీ ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఒక 4 వరంగల్లోనే వచ్చిందన్నట్టుగా మనకు తెలిసింది. కాబట్టి మనం తగు జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఇది పరిస్థితి. కరోనా కొత్త వేరియంట్ వస్తున్నప్పటికీ కూడా గతంలో మొదటిసారిగా కరోనా వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు. కానీ మన ఆహార పద్ధతులు, మన భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణం, అలానే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ వల్ల చాలా మంది తట్టుకోగలిగారు. మరణాలు జరిగినప్పటికి కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో తక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం తినే ఆహార పద్ధతులు, మన సాంప్రదాయాలకు సంబంధించే మన బాడీ అనేది తట్టుకోగలిగింది. మరణాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా చాలా మంది కరోనా వచ్చినా సరే బతికి చాలా మంది కూడా ఉన్నారు. కరోనా కొత్త వేరియంట్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. దానికి తగినటువంటి ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి ఒకప్పుడు అంటే కొత్తగా వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ తెలియక అందరూ భయపడ్డారు. ఆ భయం వల్ల చాలా మంది చనిపోవడం అయితే జరిగింది. కానీ ఈసారి ట్రీట్మెంట్ ఉంది. అలానే మనకి జలుబు దగ్గు వస్తుంది అని అనుకోగానే ర్యాపిడ్ టెస్ట్లు కానివ్వండి, ఆర్టీపీసీఆర్ కానివ్వండి టెస్ట్ చేసుకోవడం జరిగి మనం తగు జాగ్రత్తలు తీసుకొని మనకి మాస్క్ కానివ్వండి, శానిటైజర్ చేసుకోవడం కానివ్వండి, మన ఫుడ్ విధానం మార్చుకోవడం కానివ్వండి, ఆహార పద్ధతుల్లో మనం తినేటువంటి ఫుడ్ని చేంజ్ చేసుకొని మనం నిజానికి చెప్పుకోవాలంటే కూడా గతంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు కూడా పద్ధతులు కూడా మార్చుకొని వాటిని గుర్తు చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడున్నటువంటి ఆహార పద్ధతులు, ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, బిర్యానీస్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి
పళ్ళు వెనకటి నాటు రవ్వ జావా ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళగలిగినట్టయితే ఖచ్చితంగా ఈ కొత్త వేరియంట్ని కూడా మనము దాటేయొచ్చు. ఇది పెద్ద విషయం కాదని చెప్పి దీనికి లాక్డౌన్ ఇలాంటివన్నీ అవసరం లేదని ఇక్కడ వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.